ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 7వ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు సూర్యప్రభ వాహనాన్ని అధిష్ఠించి తేజో విరాజితుడై దర్శనమిస్తారు. సూర్యుడు తేజోనిధి, ప్రత్యక్ష దైవం, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతని వలన పెరిగే ఔషధులు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. జ్యోతిషాం రవిరంశుమాన్, జ్యోతిస్వరూపాలలో సూర్యుడను నేను అని భగవద్గీతలో కృష్ణ భగవానుడు పేర్కొన్నారు. భగవంతుని స్వరూపమే తేజస్సు. అది సూర్య భగవానుల్లో ప్రముఖంగా ఉంది. సూర్య భగవానుని రథసారథి పేరు అనూరుడు. అరుణుడు అని కూడా ఇంకొక పేరు ఉంది. ఇతను గరుత్మంతునికి సోదరుడు. ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ. సూర్యమండలం మధ్యలో ఉన్న శ్రీమన్నారాయణుడు ఎల్లప్పుడూ ధ్యానింపదగియున్నాడు అని వేదవచనం. అందుకే భారతీయులు ప్రతిరోజు ఉదయం సూర్యోపాసన, సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. గాయత్రి మంత్రంతో దేదీప్యమానుడైన సూర్య భగవానుని శ్రేష్టమైన తేజస్సుని ఆరాధించడం సంప్రదాయం. ఆ తేజం వలన మన బుద్ధులకు ప్రేరణ ఇస్తుంది. సూర్యుడు సప్తరశ్మి, సప్తాశ్వరథారూఢుడు. శ్రీవారు సప్తశైలవాసి. సూర్యుడు 7 గుర్రాలతో కూడిన దివ్యమైన రథంపై నిత్యం విహరిస్తూ తన తేజస్సుతో లోకానికి చైతన్యం కలిగిస్తున్నాడు. సూర్యుడు కర్మసాక్షి. ఆ సూర్యుని ప్రభ వెలుగులీనుతూ వెంకటేశ్వరుని ముందుకు నడపడం ఆనందదాయకం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని ప్రసిద్ధి. మయూరుడు, సాంబుడు వంటి భక్తులు సూర్యోపాసన చేయడం వలన ఆరోగ్యవంతులై కృతకృత్యులైనట్లు ప్రాచీన సారస్వతం తెలియజేస్తోంది. ఆరోగ్యమే కాక కవిత్వం, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు సూర్యదేవుని అనుగ్రహం వలన సిద్ధిస్తున్నాయని సూర్యశతకం తెలియజేస్తున్నది. సూర్యోపాసన చక్షురోగ నివృత్తి కలుగజేస్తుందని యజుర్వేదంలో చాక్షుషోపనిషత్ ప్రబోధిస్తున్నది. సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుని దర్శనం భక్తులకు పూర్ణ ఫలాన్ని ప్రసాదిస్తుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం పరిపూర్ణంగా ఈ వాహన సేవ వలన భక్తకోటికి సిద్ధిస్తున్నాయి.